గ్రీన్ హోమ్స్ వన్ వరల్డ్ ఫేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఫేజ్ 2 లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు డైరెక్టర్ పేతిరెడ్డి సాయిరామ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఫస్ట్ వెంచర్ అప్పుడు కలిసాము, మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ కలుస్తున్నాం. వెరీ నైస్. సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేశారు. ఎలా జరిగింది సార్ ఇది అంతా? అంటే ఫస్ట్ ఏంటంటే సంకల్పంతో వచ్చామమ్మా. సంకల్పం గొప్పదంటారు. సంకల్పం ఎట్లుండాలంటే ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్, ఇట్ షుడ్ బి ఫర్మ్డ్, ఇట్ షుడ్ బి నెయిల్డ్. అంటే ద బేస్ ఎట్లుండాలంటే నేను వస్తున్నాను అంటే నాది ప్రూవ్ చేయాలంటే నేను ఏదైతే చెప్పాను క్లయింట్స్కి, ఏదైతే నేను మాట్లాడాను అది నేను కమిట్ అవ్వాలి. ఆ కమిట్మెంట్ ఎట్లుండాలి? సైట్లో చూపించాలి, వాళ్ళ ప్లాట్లో చూపించాలి. వాళ్ళ ప్లాట్ ముందున్న డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజే వేయాలి. దాంట్లో ఇచ్చే కింద ఏదో మట్టి పైపులు వేసేసి అట్లా కాదు, ఫినలెక్స్ పైప్ ఒక 100 ఏళ్ళు ఉండేటట్టుగా దాన్ని వేయాలి. ఇట్లా ప్రతి ఒక్కటి అంటే ఒక డ్రైనేజ్ కింద వెళ్ళి ఎవరికి కాళ్ళకు కనిపించని డ్రైనేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత కన్ఫర్మ్డ్గా నా సంకల్పం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సిమెంట్ రోడ్డు కూడా అంతే. సిమెంట్ రోడ్డు ఏదో ఒక రోడ్లే అని వేసేస్తారు. నో, నేనేమంటానంటే సిమెంట్ రోడ్ షుడ్ బి లైక్ ఏ సిమెంట్ రోడ్, పర్ఫెక్ట్. 70 years కూడా చెక్కు చెదరకూడదు. అందుకనే మనం M25లో M30లో ఉంటాయి, కానీ దానికన్నా తక్కువ ఉంటాం. మనం అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. అక్కడ కాకుండా ఈవెన్ వాటర్ లైన్స్ ఆల్సో వాట్ ద బియాండ్ హెచ్డిపి, పీవీసీ కాదు, హెచ్డిపి కాదు, ఇప్పుడు ఎండిపి. వీఆర్ గివింగ్ దట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ ఫర్ ఈవెన్ వాటర్ లైన్స్. ఎలక్ట్రిసిటీ లైన్ తీసుకుంటే మీకు కమర్షియల్ తెచ్చున్నాము, రెసిడెన్షియల్ తెచ్చేస్తున్నాం విత్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ అదే కాకుండా మామూలుగా ఏంటంటే ఈ లేఅవుట్కి ఫెన్సింగ్ వేస్తే సరిపోతులే, ఓయమ్మో ఎందుకులే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా, 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టాలా అని ఉంటుంది. నో, 4 kilometers లెంత్ వచ్చినా కూడా తగ్గకుండా మేము స్టాండర్డ్గా ఏది బీమ్స్తో పిల్లర్స్తో కాంపౌండ్ వాల్ కట్టాం. అంటే ఏంటంటే ఇట్స్ మై గేటెడ్ కమ్యూనిటీ అని రేపు కొన్న కస్టమర్ ఫీల్ కావాలి. రేపు కొన్న కస్టమర్ హ్యాపీగా ఎస్ ఐఎమ్ ఇన్ సెక్యూర్డ్ లైన్, సెక్యూర్డ్ వే అని అతను ఫీల్ అయిన రోజునే దట్ ఈస్ అవర్ సక్సెస్, నాట్ మనీ మేకింగ్. మనీ మేకింగ్ రియల్ ఎస్టేట్లో అందరూ 10 రూపాయలు పెడతారు, 15 రూపాయలు 20 రూపాయలు, అది కాదు. కానీ నేను 10 రూపాయలు పెట్టానా 10 కోట్లు పెట్టానా అది ఇంపార్టెంట్. క్లయింట్ అంత హ్యాపీ ఫీల్ అయ్యాడా, నేను కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేశానా, వాళ్ళ స్టాండర్డ్స్కి నేను రీచ్ అయ్యానా లేదా, రేపు వాళ్ళ పిల్లలకి ఇదే డాక్యుమెంట్ ఇదే ప్లాట్ వాళ్ళ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇట్ ఈస్ బెస్ట్ ఆర్ నాట్. నా దాంట్లో నా ప్లాట్, నేను కొన్న ప్లాట్ల దగ్గర విల్లాస్ వచ్చాయా లేదా, ఈ విల్లాస్ వల్ల నా ప్లాట్కి వాల్యూ వచ్చిందా లేదా, ఎంతమంది వచ్చినారు, నేను కూడా నా ప్లాట్లో విల్లా కడదాము. ఎందుకంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, సెక్యూరిటీ ఉంది. వై కాంట్ ఐ గో ఫర్ ఏ స్మాల్ హౌస్ ఇన్ మై బ్యూటిఫుల్ ప్లాట్ అని వాళ్ళకి హ్యాపీనెస్గా ఉండేటట్టుగా వాళ్ళకి ఆలోచన వచ్చే విధంగా లేఅవుట్ చేయడమే మా సక్సెస్లో ఇదండి. సార్, నిజంగా అసలు వన్ వరల్డ్ అంటే ఒక వరల్డ్ లాగే ఉంది సార్. లోపల ఎంట్రీ, లైటింగ్, నైట్ టైం చూస్తే ఒక వ్యూ కానీ నైట్ వ్యూ కానీ చాలా బాగుంది. ఇక్కడ అంతా ఒక స్కూల్, ఒక కాలేజ్ అలాంటివన్నీ పడితే అసలు ఇంకా ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అదే దిస్ ఇస్ ద ఫస్ట్. ఈ 10 విల్లాస్ కానీ ఇంకొక 20 విల్లాస్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ 30-40 విల్లాస్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కనుక దీని తర్వాత వచ్చే విధానం మనం చూసుకుంటే ఒక్కొక్కటి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు, కమర్షియల్, దే ఆర్ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ కమర్షియల్ దిస్ థింగ్. ఈ కమర్షియల్లో వాళ్ళు మన సూపర్ మార్కెట్ అవి తేవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఒకసారి లోపల వచ్చేసాయి అనుకోండి, ఇంకా దీని ఇదే వేరే. దిస్ ఇస్ వన్ వరల్డ్, వాళ్ళ వరల్డ్. వాళ్ళు ఏదైనా ఇక్కడే. ఇది ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ ఈ 680 మంది కస్టమర్స్ ఒక బ్యూటిఫుల్ గ్రూప్ అవుతారు. ఆ రోజు ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఎట్లయితే నేను మీతో చెప్పేటప్పుడు ఏదైతే చెప్పానో, ఈరోజు ఏదైతే చూపిస్తున్నానో, ఇదే యూ టేక్ ద వర్డ్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ బి లైక్ దట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ లేఅవుట్. ప్రతి ఒక్కళ్ళు అబ్బా నాకు దాంట్లో నాకు ప్లాట్ కొనలేదా, అర్రే మిస్ అయిన వాళ్ళు ఎస్ మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యేటట్టుగా రేపు ఉండాలంటారు. సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉండబోతుంది సార్? మీ విజన్ ఏంటి? ఎలా చేయబోతున్నారు ఫ్యూచర్లో? అంటే ఫస్ట్ వీ వాంట్ టు కీప్ అవర్ ప్రామిసెస్ ఫస్ట్. వీ నో దట్ మేమేదైతే ప్రామిస్ మేము కీపప్ చేస్తున్నామో రేపు ఇదే మాకు నెక్స్ట్ ఇంకొక వెంచర్ అట్లా తీసుకెళ్తూ ఉంటుంది. అంటే 25 years బ్యాక్ ఇట్లాగే ఉండింది. 3,300 రూపాయలు సార్ బతిలాడి మేము అమ్మినది ఈరోజు లక్షల్లో ఉంది. ఏది గజం, ఒక గజం 3,300 కొనండి సార్ అని చెప్పి ఆ రోజున మేము బతిలాడి అమ్మిన ప్లాట్లు ఈ రోజున
లక్షల్లోకి వెళ్ళిపోయింది ఒక గజం. అంటే ఈ 25 సంవత్సరాల మా సాగాలో, మా లైఫ్ మూమెంటంలో వీ హ్యావ్ సీన్ ద ఎక్స్కలేషన్, నాట్ ఇది. అదే అట్లాగే నెల్లూరులో కూడా వీ జస్ట్ స్టార్టెడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వెంచర్. ఈ వెంచర్ ఒకటితో ఆపము, ఇంకొక 10 వెంచర్లు చూసేటప్పుడు మళ్ళీ నువ్వే మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలని. సో ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళు అప్పులు పోయి లక్షాధికారులు అవుతారు సార్. 200%. ఎందుకంటే ఇప్పుడు మనం సెకండ్ వెంచర్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఫస్ట్ వెంచర్లో వీ షోడ్ వాట్ వీ ఆర్, వాట్ ద క్లయింట్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిటెడ్ అండ్ హౌ హీ ఈజ్ బెనిఫిటింగ్. ఈ బెనిఫిట్ ఎంత వాళ్ళకి ఇది వస్తుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అంటే దిస్ ఈజ్ అపీరింగ్. నేను ఫస్ట్లో వెంచర్ స్టార్టింగ్ అప్పుడు మేము ఇట్ట చేస్తాం అని చెప్పాను చూడండి, అది కాదు. ఈరోజు ఆల్రెడీ ఇవన్నీ చేసేసాం, మేము చూపించేసాం. సార్ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? పెట్టుబడి లేకుండా, అంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి మార్కెటింగ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వన్ వరల్డ్లో మార్కెటింగ్ ఎలా ఉంటుందని చెప్తారు? వెరీ సింపుల్ అమ్మా. ఎవరైనా సరే, నేను అదే బిగినింగ్ చెప్పాను, నేను సంకల్పం ఉండాలి, మనకి కమిట్మెంట్ ఉండాలి. నేను ఈ వెంచర్లోకి వస్తున్నానంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇది నేను ఫుల్ఫిల్ చేసి క్లయింట్ దగ్గరికి ఎట్టుస్తున్నాను. ఏదో అగ్రిమెంట్లలో 4 రాళ్ళు వేసేసాను, అగ్రిమెంట్లో బినామీనో లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ ఏదో తీసుకొని చేశాను, అట్లా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక లేఅవుట్ డెవలప్ చేసి ఇంత బ్యూటిఫుల్గానే నేను ఫర్దర్గా కూడా ఇస్తాను అని కన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళ దగ్గర. అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఏదో వేసాము మళ్ళీ గొడవలు పెట్టాము, వాళ్ళ కష్టపడ్డ సొమ్ముని 10 రూపాయలు తీసుకున్నాము, ఏదో దాన్ని నేను వాడుకున్నాను, అట్లా ఉండకూడదు. దగ్గర తీసుకున్న వాల్యూకి ఆ వాల్యూ ఒక కమిట్మెంట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్ వన్ వరల్డ్ ఫేజ్ 1 అంత ఈజీగా కంప్లీట్ అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేశారు? మేము ఫస్ట్ ఇంటర్వ్యూ, అందుకని నేను చెప్పేది, ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఛాలెంజ్డ్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ విత్ ద బ్యూటిఫుల్ సెటప్, బ్యూటిఫుల్ లేఅవుట్. నెల్లూరులో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే దీని గురించి మాట్లాడుకుంటారు, మిగతా స్టేట్స్లో గురించి వన్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటారని చెప్పాను. అందుకనే ఈరోజు డే టైం అయినా నైట్ టైం అయినా లేఅవుట్ వస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ జస్ట్ సీ దట్ విజువల్స్. సో ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండబోతున్నాయి అంటే దీనికి ఫేజ్ 3 కూడా ఉంది. వీ హ్యావ్ ల్యాండ్ ఆల్సో. ఇక్కడ దీనికి ఫేజ్ 3 మా కనెక్టివ్గా వస్తూ ఉంది. ముందు ఏంటంటే ఈ విల్లాస్, కమిట్ అయిన విల్లాస్ అన్ని ఫినిష్ చేసేసి then we want to come out with the third phase. Then again we will come out and we will announce. మీ ద్వారానే మేము అనౌన్స్ చేస్తాం అందరి ప్రేక్షకులకు కూడా. సార్ మెటీరియల్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేయబోతున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం అమ్మ. కొన్ని ఏంటంటే ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అంటే మేము ఆ క్వాలిటీదే వాడతాం. యూ టేక్ ఎనీథింగ్ మెటీరియల్ అంటే ఇట్ షుడ్ బి బ్రాండెడ్, ఇట్ షుడ్ బి నెంబర్ 1. నేను ఇందా చెప్పాను, సిమెంట్ కూడా అల్ట్రాటెక్ సిమెంటే వాడతాను. లోపల గోడల లోపల ఉన్నాయిలే అనేసి ఏదంటే ఆ పైప్ వాడను, ఫినోలెక్స్ పైపే వాడతాను. డ్రైనేజ్ పైప్ ఏదైనా వాడచ్చు అని లోకల్ పైప్స్ ఎక్కడ నేను వాడను. ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఆస్ట్రాల్. అంటే అవసరం లేదంటాను. నా కస్టమర్కి నేను బెస్ట్ ఇవ్వాలంటే నేను పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏది వాడుతున్నాడని తెలియదు. సిమెంట్ నేను ఏదో 4 కట్టలు దొంగతనంగా ఏదో వేసేసానంటే వాళ్ళకి ఏం తెలుసు. అందుకనే లోకల్గా ఇక్కడ ఏది ఉన్నా కూడా నాకు అల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగే కనపడాలి. కన్స్ట్రక్షన్లో నాకు మెటీరియల్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బి ఏ నెంబర్ 1 బ్రాండెడ్ ప్రోడక్ట్. కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ గివింగ్ కోహ్లర్. ఎందుకు ఇస్తున్నాను కోహ్లర్? బికాజ్ ఆఫ్ ఇట్స్ నెంబర్ 1 బ్రాండ్ కాబట్టి. అట్లా ఎవ్రీథింగ్ నేను దానికోసం చెప్తున్నాను. ఈవెన్ మేము చేసిన కిచెన్ కానీ అవన్నీ చూస్తే యూ కెన్ అబ్జర్వ్ మై క్వాలిటీ. ఎంట్రన్స్లో వేసిన మార్బుల్ కానీ దట్ ఈస్ ద రిచెస్ట్, దట్ కాస్ట్లీయెస్ట్ మార్బుల్ వేసాము. డోర్ తీసుకుంటే కూడా బల్లార్షా 35-40 సంవత్సరాల బల్లార్షా టేక్ తిరిగి తెచ్చి చేస్తున్నాం మేము. ఎందుకంటే అంటే దట్ ఈస్ ఓన్లీ ద వాట్ వీ కెన్ గివ్ ఫర్ ద క్లయింట్. దే ఎక్స్పెక్ట్ లేదంటే మామూలుగా ఏందో చీప్గా ఒక 20,000-40,000 పెట్టేసి డోర్ వేసేసి ఎస్ దానికోసం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా అమెరికాలో అక్కడ ఉండే వాళ్ళు ప్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, 10 years తర్వాత వచ్చారనుకోండి, సో వాళ్ళ ప్లాట్ వాళ్ళకి కనిపిస్తుంది అంటారా? వీఆర్ మేకింగ్ దిస్ యాజ్ ఏ అసోసియేటెడ్ సొసైటీ. ఈ సొసైటీలో ఇంకా ఏదైనా సరే ఏ డెవలప్మెంట్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవడానికి సొసైటీ అండ్ కంపెనీ 2 కలిపి ఒక స్టాండర్డ్ స్టైల్లో మెయింటెనెన్స్ తీసుకెళ్ళాలి. వన్ వరల్డ్ ఫేజ్ 1 అయిపోయింది ఇంక వదిలేసాం, ఫేజ్ 2 అయిపోయింది వదిలేసాం, అట్లా కాకుండా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారంటారు. అందుకనే ఇప్పుడు మనం 2లో ఉన్నాము. యూ కెన్ సీ మై ఫస్ట్ ఫేజ్ లేఅవుట్.
దాన్ని అట్లా వదిలేయలేదు. దానికి ఈ రోజు కూడా బ్యూటిఫుల్ ఆ నెంబర్స్, ప్లాట్ నెంబర్లు కానీ, వాళ్ళ వాటర్ లైన్లు కానీ, లాకింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ రోజుకి వాళ్ళ ప్లాట్ రూట్ మ్యాప్స్ కానీ ప్రతిదీ ఆ రోజు లాస్ట్ ఇయర్ మీరు ఎలా చూసారో ఈ రోజు అట్లాగే ఉంది. ఫైనల్లీ డైరెక్టర్స్ గా మీ విజన్ ఏంటి సార్ ఇన్ ఫ్యూచర్? విజన్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో వన్ వరల్డ్ గురించే చాలా మంది మాట్లాడుకోవాలి. వన్ వరల్డ్లో నా ప్లాట్ లేదే అని జలస్ ఫీల్ అవ్వాలా, అరే ఆ రోజు తీసుకోపోయాలేదేనని, నేను మిస్ అయ్యానని ఆ ఫీలింగ్లో ఉండాలి. అప్పుడే ఇక్కడ క్లయింట్ నేను అమ్మడం ఈజీయే. ప్లాట్లు గ్రీన్ హోమ్ బ్రాండ్ చెప్తే టకటక అమ్ముడిపోతాయి, నాకు అమ్మడం ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది నాకు ఇంపార్టెన్స్. దట్ ఈస్ ఓన్లీ మై లైఫ్. నా కంపెనీకి, నా గ్రీన్ హోమ్ కంపెనీకి లైఫ్ ఏందయ్యా అంటే నేను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను చూడండి, ఆ ఒక్క నిలబెట్టుకోవడమే నా లైఫ్. ఇంకొకటి ఏంటంటే రేపు క్లయింట్ ఒకవేళ ఏదైనా అవసరానికో, లేదంటే ఏదైనా పెళ్లి విషయమో, లేదా ఏదో ఒక విషయంలో వాళ్ళు అమ్మాలని చూసినప్పుడు 10 మంది క్యూలో ఉంటే ఆ ప్లాట్కి, అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. ఈరోజు అమ్మడం నా సక్సెస్ కాదు, నాకు నార్మల్. బట్ రేపు క్లయింట్ ఇది నేను నా వన్ వరల్డ్లో నాకు ప్లాట్ ఉంది అని ఆ డాక్యుమెంట్తో నేను అమ్ముతాను అంటే 10 మంది క్యూలో నిలబడితే దట్ ఈజ్ మై సక్సెస్. దాన్ని బేస్ చేసుకుని నేను పోతున్నాను. వీ విల్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు మీట్ యూ సార్. చూసారు కదండి, ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ కన్సిడర్ వన్ వరల్డ్. వన్ వరల్డ్లో ప్లాట్ బుక్ చేసుకోండి, పెద్ద పెద్ద కళలని సాకారం చేసుకోండి. చూస్తూనే ఉండండి మన HN9 TV.